కొంచెం జరుగు రానా కొంచెం కలవన్నా ప్లీజ్ మీకోసం వచ్చింది. అశోక్ బాబు సార్, నేను ఈ పరిస్థితి రావడానికి మీరే కాదు. కోరకొండ దర్శనం రోజు తిరుగుతూ ఉండు, ఈ దారిలో పోతే ఆ దారిలో వెళ్ళదు, ఇంకో దారిలో వెళ్ళమని చెప్పేసి మీరే చెప్పారు. గాలికి వస్తాయి వ్యాపారం చేసే క్లబ్బులు నడిపేవాడికి వస్తే పదవులు రావడం పెద్ద విషయం కాదు. గాలి ఉంటే పదవి వస్తుంది. కానీ నాయకుడిగా అంటే రాజకీయ నాయకుడికి కంటే నాయకుడిగా బతకడం అవసరం. మంచి ఇష్యూ టేకప్ చేశారు, రైతులకు అండగా నిలబడండి. 5 లక్షలు 5 లక్షలు అధికార మదంతో కళ్ళు పొరల కమ్మినప్పుడు ఉంటుంది. మొత్తం కౌలు రైతులన్నా 4,000 ఎకరాలు వెళ్ళిపోయిన సంవత్సరం నేను చూశాను. మామూలుగా అయితే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోయినా ఎమ్మెల్యే కూడా అటు సొంత డబ్బుల నుంచి చేయించాలి. లేదు నీ దగ్గర డబ్బులు లేవు, జోలి పెట్టి అడుక్కోవాలి. నేను అదే చెప్పాను, మీ వల్ల కాకపోతే, మీ ప్రభుత్వం వల్ల కాకపోతే, కుటుంబ ప్రభుత్వం వల్ల కాకపోతే, మేము వైఎస్ఆర్ కార్యకర్తలు మేమందరం కూడా మేము జోలి పట్టుకొని ఊరు తిరిగి అడుక్కొని మేము చేయించుకుంటాం. పర్మిషన్ ఇవ్వండి అని అడిగాం. మేము దిగితే మీరు కేసులు పెడతారు, మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము రైతులను కాపాడుకుంటామని చెప్పేసి అది కూడా చేయలేదు. 4 గంటలు 10 గంటలు పెడతామన్నారు, 4 గంటలు పెట్టేసేసి నేను మొత్తం చేయమని కొద్దిగా ఇటుగా ఆనందబాబు గారు చూసి వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిలబడి చేయించేది, దీన్ని ఆపేసేయండి, అసలు చేయడానికి లేదని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆపేసారు. మొత్తం చేస్తామన్నారు. 7 కిలోమీటర్లు ఉంది, పెద్ద ఎక్కువ ఖర్చు ఏం కాదు. కానీ 200 కోట్లు ఆ కాలువ తీయకపోవడం రైతులకి 200 కోట్లు పోయిన సంవత్సరం నష్టం వచ్చింది. పంట పొడవగానే పోయిందండి, అసలు మొత్తం మునిగిపోయింది. నెల రోజుల దాకా నీళ్ళు దిగలేదు, పులిపోతుంది కదా. మొత్తం కౌలు రైతులే, 90% మంది కౌలు. మళ్ళీ బిన్వేసాం తప్పితే ఆ పొలంలో అది కూడా రాలేదు. అది చీట్ చేశారు, చేస్తామని చీట్ చేశారు. నేను అక్కడికి వచ్చాను, ఈ గారిని అడుగుదాను. నేను ముందే చెప్పేవాళ్ళు ఒప్పందం జరిగేటప్పుడే చెప్పాను, మీరు ఏ గంట ఆపితే ఆ గంట నుంచి నేను అధ్యక్షుడిని కూర్చుంటాను. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఇక్కడే ఉంది, రైలు గేట్ ఆడే ఉంది, రోడ్డు ఏడే ఉంది, నేను ఏడే ఉంటాను. నేను ఏ క్షణాన బండి ఆగితే నేను ఆ క్షణాల నుంచి నిరాధ్యక్ష అని చెప్పేసి వాళ్ళ ప్రెషర్ వాళ్ళకి ఉంది. ఇక్కడ ఆఫీస్కి వచ్చి ఇక్కడ మొత్తం పారిపోయారు. నేను డిఎస్పీ గారికి చెప్పాను, ఇది సార్ పరిస్థితి, నేను మీ వాళ్ళ దగ్గర నుండి నన్ను ఒప్పించారు, నాకు ఇప్పుడు సమాధానం చెప్పట్లేదు, అక్కడ రైతులు అన్యాయం అయిపోతారు, ఇక్కడ 10 రోజులు కూడా టైం లేదు, నేను మాత్రం నిరసన కూర్చుంటున్నానండి, వర్క్ చేయడానికి కూడా 10 రోజులు అవుతుంది, ఇక్కడ నిరసన కూర్చుంటాను. అశోక్ గారు మీరు ఉండండి, నేను వస్తాను, మాట్లాడతాను, వాళ్ళని పిలిపిస్తానని చెప్పేసి అని అన్నారు. ఇక మీరు వచ్చేంత వరకు నేను కూర్చోనండి అని చెప్పేసి చెప్పాను. కూర్చోలా, నిలబడే కార్యకర్తలతో మాట్లాడతాను. సిఐ కొంతమందిని తీసుకొని వచ్చి మాటలు కూడా డిస్కస్ చేసింది కూడా లేదు, పెట్టాడు అది ఇది ఉండడానికే లేదు, నా టచ్ చేయొద్దండి అని. మాకు ఏం చేయాలో మాకు టచ్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, మేము మాకు ఆ పర్మిషన్స్ ఉన్నాయని టెస్ట్కి ఉంచుతాం. అంటే అతనికి ఒక కక్ష ఉంది, ఇక్కడ వీడిని ఖచ్చితంగా భయం పెట్టేసేసి వీడికి ఇతను ఇక్కడ టౌన్ సిఐ, మా సిఐలు వేరున్నారు. ఆఫీస్ హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంది సార్, అందుకని ఇక్కడ మీరు రావాల్సి వచ్చింది. ఇక ఆ రకంగా గుద్దుకుంటూ తీసుకొని వెళ్ళేసి పోలీస్ స్టేషన్లో కింద పడుకోబెట్టారు. 1.5 hours అసలు కనీసం ట్రీట్మెంట్ నాకు ఇబ్బంది ఉంది, నేను హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే ఇంతవరకు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు, అసలు పట్టించుకోలేదు. తీసుకొని వచ్చేసేసి పడేసేసి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళారు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు, నా ప్రైవసీని తీసేసి నన్ను అరెస్ట్ చేసినట్లే. మరి ఇక్కడ తీసుకెళ్తే నాకెవరు ఇక్కడ వీళ్ళ మీద కేసులు పెడతారని ఆయన వచ్చి సంతకం చేసిన దాకా నన్ను జాయిన్ చేసిన దాకా నేను ట్రీట్మెంట్ తీసుకోనని చెప్పేసి ఉన్నాను.
అది క్లియర్ చేసిన దాకా నేను నిరాధ్యక్షుల్లోనే ఉంటానని చెప్పేసి చెప్పాను. రైతులు ఆడ బాగుంటే నా ఆరోగ్యం క్షీణించిన అప్పటిదాకా వాళ్ళు బాగుపడిన దాకా మాత్రం నేను ఎట్లా ఉంటానని నాకు సహకరించండి. ఎందుకంటే మధ్యలో మీరు మళ్ళీ ఒత్తిడి చేసి లేకపోతే ఇంకోటి నేను తొందరపాటు చర్య చేయట్లా, రాజకీయ లబ్ధి కోసం చేయట్లా. నాకు ఆ రైతుకి క్లియర్ అయితే నన్ను తీసుకున్నాను. చేయటమే ధర్మం. అదే థ్యాంక్ యూ అండి. ఈ రకమైన పోరాటం అంటే ఒకళ్ళకేమో చేతితో మన గోరుతో గెలితే స్పర్శ వస్తుంది, ఒకటి అమ్మ అంటాడు, ఒకడికి మెల్లగా పిన్నిస్తానో గుండు చూపుతో గుచ్చితే తెలుస్తుంది, ఒకటి దబ్బడంతో పొడిస్తే తెలుస్తుంది. ఇది ఇంకా బాగా తోలుమందం అయితే అంకుశం పెట్టి పొడవాల్సిందే కదా. కాబట్టి ఇట్లాంటి తోలుమందం ప్రభుత్వానికి అంకుశం పెట్టి పొడవాల్సిందే. మెల్లగా కిడ్నీలను దెబ్బతినడం స్టార్ట్ అయితే అప్పుడే రిపేర్ చేయించుకోవచ్చు కదా. నేను దేనికైనా సిద్ధంగా ఇంట్లో కూడా చెప్పానన్న, మా మిస్సెస్ కూడా చెప్పాను నేను. తను కూడా ధైర్యంగా నువ్వు చేస్తున్నావు, నువ్వు చేసే దాంట్లో న్యాయం ఉంది, నువ్వు ఏ డెసిషన్ అయినా నువ్వు తీసుకొని చెప్పేసి మన పోరాటానికి అయితే మనం చేసేటువంటి ఈ ఉద్యమానికి బలమైన కారణం ఉన్నప్పుడు మనం వెనక్కి అడుగు వేయాల్సిన లేదు, ఆలోచించాల్సిన సమస్య చిన్నది కాదు. అధికార మతమే సమస్య. ఇక్కడ సమస్య మీరు చిన్నదానికి అంటే తూడు తీయటమే కదా, 15 గంటలు లేకపోతే 20 గంటలు తూడు తీయటమే. సమస్య తూడు తీయటం కాదు, కరడు కట్టిన అధికారం మతం, అది సమస్య. మీరు కూడా సహకరించండి. ఆ రైతులు బాగుపడేటట్టు అంటే ఇది ఒక కాలమేనన్నా, అంతా అన్ని మళ్ళీ డెల్టాలో అన్ని అయితే ఒంగోలు ఉంది మెయిన్ దగ్గర మనకి గోవాడ దగ్గర మొత్తం 10,000 ఎకరాలు. ఆటోమేటిక్ ఇప్పుడు ఇది బాపట్ల దాకా వెళ్ళి బాపట్ల క్లియర్ అయితే తప్పితే సాధారణంగా సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే కిందది పరిగెడితే తప్పితే ఇది వెళ్ళి తొందరగా దిగదు. కింద తన్ని పెట్టుంటే ఇవన్నీ తన్ని పెట్టాము. బాపట్ల దగ్గర కాలం పెద్ద కాలం అది మా సొంతంలో కచ్చేటి స్పీడ్గా వెళ్తే తప్పితే ఇవన్నీ దిగవు. మొన్న ఒక 10 రోజుల క్రితం ఒక 3 గీతలు సమాజం కళ్ళు చిన్న దూడ 4 అతుకు కాళ్ళు గురపడెక్కడో ఇరుక్కొని చనిపోయింది. అది కూడా దృష్టికి తీసుకెళ్ళాను నేను. అక్కడ కూడా క్లియర్ చేయాలని ఉన్న అందరం కూడా అది కూడా క్లియర్ చేయాలని నేను అసలు ఒక్కొక్కటి ఇక దీని మీదే రైతు బయటపడిన దాకా నాకు ఇంకా వేరే పనే లేదు, ఇంక అదే పనిలో ఉందామని నేను అనుకున్నాను. అట్లనే ఉంటున్నాను, అట్లనే ఉంటాను. తప్పటి తాగే మీరు తిరగబడేది, పోరాటం చేసేది అధికారం మతం కండ కావరం మీద తెప్పి వేరే ఇంకోటి మీద పోరాటం చేస్తున్నాను. టైం పడుతుంది, పెద్ద సూత్రం పొడవాలి. ఇట్లాంటి సూరం అవసరమే. రాత్రి అనుకున్నా పొద్దునే వెళ్తాం, పొద్దున్న రాత్రి శివ ఫోటో చూసాను, చూశాను. తర్వాత శివ వచ్చి వెళ్ళాడు కదా, మాట్లాడాను, ఆయన కూడా మాట్లాడాడు. దూరం